తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సంసిద్ధతా పాఠం మర్యాద చేద్దాం. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితులు ఉండేవాడు. ఆయనకి 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి. ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. అదే సమయంలో పొరుగురి నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు. వస్తూనే ఓయ్ పరమానందం, ఒరేయ్ పరమా అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. తమ గురువుగారిని ఓయ్ ఒరేయ్ అంటాడా అనుకున్నారు. అంతే, ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు. కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటికి వెళ్ళారు. ఆ పండితుడి అదృష్టం బాగుంది. అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు. వస్తూనే పరమానందయ్య గారు అయ్యో అయ్యో ఇదే మాగాయిత్యం రా, ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పాడు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమ అంటూ పేరయ్య బావురుమన్నాడు. శిష్యులు బిక్కమొహం వేశారు. పరమానందయ్య గారు పాపం వీళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అన్నాడు. పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని చెప్పాడు. శిష్యులు సరేనని తలూపారు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురు వెళ్ళారు. అదే అదనుగా 3 దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయడం మొదలుపెట్టారు. ఆ అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చింది. శిష్యుల్లో ఒకడు ఒరేయ్ పెద్ద మనుషులారా, అతిథేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అన్నాడు. వాళ్ళు లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగారు. ఎవరూ లేరని ఇంట్లో చొరబడి దొంగలు ఆ 12 మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు. తరువాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు. చప్పుడైతే ఊరి జనులు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు. శిష్యులు గురువుగారి మాటలు గుర్తుంచుకున్నారు. అతిథుల పూజ మొదలుపెట్టారు. ఇద్దరు పోయి బిందులతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిన కుమ్మరించారు. ఆ చలికాలపు చన్నీళ్ళకి దొంగలు గజగజ వణికారు. మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూశారు. కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మండడంతో దొంగలు మూలగడం మొదలుపెట్టారు. శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు. ఇల్లంతా పొగలు కమ్మి కిటికీల్లోంచి పొగ బయటికి రావడం మొదలైంది. ఆ దారిన పోతున్న రాజభటులు గురువుగారిల్లు కాలిపోతున్నదిరా అనుకుని గబగబా తలుపులు తోసుకొని లోపలికి వచ్చారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు. వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు. దొంగలను పట్టించిన పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు పిలిచి ఘనంగా సన్మానించారు. ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ. ఈ పాఠంలోని పదాలు మరియు అర్థాలు తెలుసుకుందాం. పండితుడు బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. జనులు ప్రజలు, అమాయకత్వం తెలియనితనం, పొరుగురు పక్క ఊరు, దంపతులు భార్యాభర్తలు, అఘాయిత్యం చేయకూడని పని, బావురుమను బోరున ఏడవడం, బిక్కమొహం ఏడుపు మొహం, అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు, మర్యాద గౌరవం, అలికిడి శబ్దం, కుమ్మరించడం ఒక్కసారిగా పొయ్యడం, చిత్రహింసలు నానా బాధలు, బంధించి కట్టివేసి సన్మానించడం, గౌరవించడం, ఘనంగా గొప్పగా.